అందరికీ నమస్కారం అండి. ఈ రోజైతే నేను మన ఆడవాళ్ళందరికీ యూజ్ అయ్యే కొన్ని కిచెన్ ఐటమ్స్, అది కూడా మీషో నుంచి పర్చేస్ చేసిన కొన్ని కిచెన్ ఐటమ్స్ అన్ని చూపించబోతున్నాను. అండ్ మోస్ట్ యూస్ఫుల్ థింగ్స్ కిడ్స్ కానీ, ఇప్పుడైతే సమ్మర్ కాబట్టి చాలా మంది బర్త్డేస్ ఉంటాయి, బర్త్డే రిలేటెడ్ ఐటమ్స్ కానీ, సో అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు. సో ఈ వీడియో మీకు అస్సలు బోర్ కొట్టదని అయితే అనుకుంటున్నాను. చివరి వరకు చూడండి, డెఫినెట్ గా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇందులో స్పెషల్ థింగ్ ఏంటంటే, ఏ ప్రోడక్ట్ అయినా 250 లోపే, ఇది ఒక్కటి తప్ప మిగిలిన ఏ ప్రోడక్ట్ అయినా మనకి మాక్సిమం ప్రొడక్ట్స్ అన్ని కూడా 200-250 లోపే ఉన్నాయన్నమాట. సో చూపించేస్తాను, స్టార్ట్ చేసేద్దాము ఆ వీడియో. అండ్ ఇంక ఈ వీడియోకి వెళ్ళడానికి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అండ్ మీకు వీడియో నచ్చితే కనుక లైక్ తో పాటు హార్ట్ పాయింట్స్ కూడా క్లిక్ చేసేయండి. సో ఫస్ట్ ఏ ప్రోడక్ట్ తో స్టార్ట్ చేద్దాం. సో బెలూన్స్ ఎగిరిపోతున్నాయి కాబట్టి, సో ఫస్ట్ నేను ఈ బెలూన్స్ చూపిస్తున్నాను, ఈ బెలూన్స్ చూపించబోతున్నాను. చూడండి, దీనిపైన ఫోకస్ పెట్టు. సో బెలూన్స్ చూసారా, ఇప్పుడైతే యాక్చువల్ గా పిల్లలకి బర్త్డేస్ వచ్చినప్పుడు మనం బెలూన్స్ ఆర్డర్ పెడతాం కదా. సో మీషోలో ఆర్డర్ పెట్టుకోండి. వీటి క్వాలిటీ చూసారా ఎంత క్లాస్ గా, ఎంత క్వాలిటీగా వచ్చాయో. సో మీరు ఇక్కడ చూసినట్టయితే ఇవన్నీ బెలూన్స్ అనమాట. మనకు ఒక 70 బెలూన్స్ వరకు వచ్చాయి, 50 to 70 బెలూన్స్. వీటి ప్రైస్ వచ్చేసి 110 రూపీస్, 120 రూపీస్ పడింది అంతే, 120 రూపీస్ అట్లా. సో డిఫరెంట్ కలర్స్ ఉన్నాయన్నమాట. జస్ట్ నేను మీకు కనిపిస్తాయి కదా, అంటే ఒక ఐడియా ఉంటుంది కదా అని చెప్పి నేను ఈ బెలూన్స్ అనేది ఇట్లా ఊతి పెట్టాను. చాలా బాగుంది క్వాలిటీ అయితే మాత్రం. సో నేను కూడా స్వెచ్ బర్త్డే కోసం అని చెప్పి తీసుకున్నానండి. సో చాలా బాగా వచ్చింది, బెలూన్స్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. సో ఇది డెకరేట్ చేశాక కూడా నేను షార్ట్ యాడ్ చేస్తాను, మీకు అర్థమవుతుంది. సో చాలా బాగుంది. ఎవరైనా పిల్లలకి బర్త్డేస్ కానీ, లేకపోతే బేబీ షవర్ ఫంక్షన్స్ ఏదైనా జరుగుతున్నప్పుడు మనం బెలూన్స్ కావాలనుకున్నప్పుడు డెఫినెట్ గా మీరు ఇవే పర్చేస్ చేసుకోండి. క్వాలిటీ బాగున్నాయి, కలర్స్ కూడా చూసారా అంత షైనీగా చాలా బాగుంది. ఇది చూడండి ఒక్కసారి, చాలా షైనీగా ఉంది. సో డెఫినెట్ గా ట్రై చేయండి. ఇది 110 రూపీస్ అలా వచ్చాయి అనమాట, 60 బెలూన్స్ అలా వచ్చాయి. సో నచ్చితే ట్రై చేయండి. ఇవి ఎగిరిపోతున్నాయని ఫస్ట్ చూపించేసాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి, సో మన కిచెన్ రిలేటెడ్ ఐటమ్ చూపిస్తా. దీని ప్రైస్ మీరు అసలు ఇవేంటి అనుకుంటున్నారు, వీటి ప్రైస్ ఎంత ఉంటే అని గెస్ చేయగలుగుతారా? సో ఇవన్నీ కలిపి మనకి టోటల్ ఒక 6 బాక్సెస్ అట్లా వచ్చాయి కదా. సరే ఒకటి ఓపెన్ చేసి చూపిస్తా. సో మనకి ఇది వచ్చేసి ప్లాస్టిక్ బాక్స్ అనమాట. సో చూడండి, డబ్బా ఇట్లా ఒక డబ్బా అయితే వచ్చింది. సో ఇవి టోటల్ మనకు వచ్చేసి 8 వచ్చాయి అనమాట. ఇలా ఉంది. వీటిలో దీని మీద ఏం కావాలి, ఏది మిర్చి, సో ఇది మిర్చి పౌడర్ అట్లా వేసుకోవడానికి ఒక్కొక్క దాని మీద ఒక్కొక్కటి ఉందండి. ఇక్కడ చూసినట్టయితే మనకి లవంగ్, అండ్ ఇక్కడ చూసినట్టయితే మనకి ఇదిగోండి హల్దీ, పసుపుకి పసుపు డబ్బా. సో ఇలాగా డిఫరెంట్ డబ్బాలు వచ్చాయి. నేను మీకు చూపిస్తాను ఇవన్నీ కూడాను. సో ఇలా డిఫరెంట్ కలర్స్ తో డబ్బాస్ వచ్చాయి. ఇవన్నీ ప్రైస్ కూడా షాక్ అవుతారు మీరు, 220 రూపీస్ అలా వచ్చాయి అంతే. చాలా తక్కువ ప్రైస్ లో వచ్చేసాయి. సో చాలా తక్కువ ప్రైస్ వచ్చేది. దీనిపైన చూడండి ఇలాచీకి అనమాట. సో ఇలాచీకి ఈ డబ్బా అనమాట. బ్యాచిలర్స్ ఎవరైనా ఉన్నా చక్కగా సింపుల్ గా, ఎక్కువ బడ్జెట్ అవసరం లేకుండా సింపుల్ గా మనం కిచెన్ అనేది అరేంజ్ చేసేసుకోవచ్చు. ఎవరికైనా ఈజీగా అర్థమైపోతుంది. దీనిపైన చూడండి షుగర్ అండ్ రాస్ ఉంది, కనిపిస్తుందా? సో ఇలా అయితే వచ్చాయి అనమాట ఈ డబ్బాలు. సో చూడండి, ఇది వచ్చేసి మిర్చి, ఇది మిర్చి అనమాట. సో అలా కలర్ ని బట్టి కూడా ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి జీరా, ఇది జీరా, ఇదేమో స్పైసెస్, జస్ట్ స్పైసెస్ అని చెప్పి ఇచ్చారు. టోటల్ 8 వచ్చాయి అనమాట. సో ఇవన్నీ కూడా మీకు యూస్ఫుల్ అనేది అనుకుంటున్నానండి. ఎవరికైనా కొత్త కిచెన్ లో ఐటమ్స్ మార్చాలి, కొత్తగా కావాలి అనుకునే వాళ్ళు మీరు డెఫినెట్ ట్రై చేయొచ్చు. చాలా టైట్ గా ఉంది, అంటే మనకి ఎయిర్ వెళ్ళడము ఆ ప్రాబ్లం ఏం లేదు. క్వాలిటీ కూడా బాగుంది, చక్కటి క్వాలిటీతో వచ్చింది. చూడండి ఎంత గట్టిగా ఉందో, మనం ప్రెస్ చేసిన ఇది లోపలికి వెళ్ళిపోతుంది. క్వాలిటీ తక్కువగా అస్సలు లేనే లేదు, చాలా బాగుంది. ఇది జస్ట్ 25 to 30 రూపీస్ పడుతుంది అంతే అనమాట. అంత తక్కువ ప్రైస్ పడుతుంది. సో ఓవరాల్ గా 200-220 అట్లా పడింది. సో డెఫినెట్ గా ట్రై చేయండి, చాలా బాగుంది. బెస్ట్ ఐటమ్ అనమాట ఈ రోజు ఇది. సో యూజ్ చేసి నేను మీకు చెప్తున్నాను, ఎవరైనా గెస్ట్ ని మనం ఇన్వైట్ చేసినప్పుడు చక్కగా కాఫీ ఇచ్చేటప్పుడు అట్లాగా పెట్టడానికి, డైనింగ్ పైన ట్రేస్ లా పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి. అండ్ బ్యాక్ సైడ్ కూడా మీరు చూడొచ్చు, మనకి ఫ్రంట్ బ్యాక్ డిజైన్ కూడా మీకు చూడొచ్చు. మీకు క్లియర్ గా కనిపిస్తుందా? ఇవి కాంబో 4 వచ్చాయి అనమాట. ఈ 4 కూడా మీకు డెఫినెట్ గా యూజ్ అవుతాయని అయితే అనుకుంటున్నాను. మంచి కిచెన్ ఐటమ్స్ చూపిస్తున్నాను, అండ్ క్లాసీగా ఉన్నాయి. 2 క్లాసీ ఉంది. ఇక్కడ చూసారా స్విచ్ ఆల్రెడీ క్రేయాన్ కూడా యూజ్ చేసేసింది. సో ఇలా అయితే వచ్చాయి అనమాట. చాలా బాగున్నాయి. ఇది కూడా నాకు తెలిసి యూజ్ అవుతాయి అనుకుంటున్నాను. నచ్చితే ట్రై చేయండి, ఓకేనా? ఇది మన నెక్స్ట్ ఐటమ్.
అండి నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి చూపించబోతున్నాను. సో జార్స్ ఇక్కడ మీరు చూసారు కదా, గ్లాస్ జార్స్ 6 పీస్ అన్నమాట. మనము ఇట్లాగే ఏమైనా పుడ్డింగ్స్ చేసుకోవడానికి కానీ ఇంకా వేరే వేరే విధంగా దేనికైనా యూజ్ చేసుకోవచ్చండి. చాలా బాగుంది అనమాట. ఎంత క్యూట్ ఉందో చూడండి, బుడ్డిగా జార్ ఎంత క్యూట్ ఉందో. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ జారు, చాలా క్యూట్ గా అనిపించింది. చిన్నగా ఉందన్నమాట, సూపర్ గా ఉంది. ఇవి 6 వచ్చాయి కదా, వీటి ప్రైస్ ఎంత ఉంటాయి అనుకుంటున్నారు? ఇవి కూడా మనకి 6 కలిపి 200 అలా వచ్చాయి. 195 200 ఆ ప్రైస్ కి వచ్చాయండి. చాలా తక్కువ ప్రైస్ కి వచ్చినట్టే. ఈ లిడ్ కూడా బాగుంది, చక్కగా పుడ్డింగ్స్ చేసుకుని మనము ఫ్రిడ్జ్ లోని స్టోర్ చేసుకోవడానికి. అందులో ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఐస్ క్రీమ్స్ అన్ని కూడా చేసుకుంటాం, ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ జ్యూస్లు అవి ట్రై చేస్తూ ఉంటాం కాబట్టి ఇవి మీకు డెఫినెట్ గా యూజ్ అవుతాయి అని అయితే అనుకుంటున్నాను. ఈ జార్స్ చూస్తున్నారా ఎంత బాగుందో, క్వాలిటీ కూడా చాలా బాగుంది, మంచి క్వాలిటీతో వచ్చాయి. ఇలా కాంబో ఆఫ్ 6 వచ్చేసి చెప్పాను కదా, ప్రైస్ నేను అన్ని కూడా స్క్రీన్ పైన యాడ్ చేస్తాను, మీకు అర్థమవుతుంది. ఓకేనా? ఇది ఇలాగా చూసారు కదా, ఇది కూడా డెఫినెట్ గా యూజ్ అవుతుంది అనుకుంటున్నా. నచ్చితే ట్రై చేయండి. ఇక్కడ చూడండి, మీకు అర్థమైపోతుంది. ఇక్కడ ఇలా బాక్స్ ప్యాకింగ్ కూడా చాలా ప్రాపర్ గా ఇచ్చారు. మనం ఇట్లా పుడ్డింగ్స్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇది ఏంటనుకుంటున్నారు మీరు? ఏమని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? సో ఫస్ట్ చూసి మనం డెకర్ ఐటమ్ ఏదైనా అయిండొచ్చు అనుకుంటారు కదా, బట్ అది కాదండి. ఇది సోప్స్, వాష్రూమ్ లో సోప్స్ పెట్టుకోవడానికి నాకు భలే అనిపించింది, చాలా కొత్తగా అనిపించింది. చక్కగా సోప్ పెట్టినా వాటర్ కింద నుంచి వచ్చేస్తుంది, పైన ఒక సోప్ కింద ఒక సోప్ పెట్టుకోవచ్చు. దానికి కూడా చక్కగా ఇచ్చారనమాట. ఇది జస్ట్ ఇలా పెట్టేసి ఈ వెనకాల ఒక స్టిక్కర్ ఉంటుందండి, ఈ వెనకాల ఒక స్టిక్కర్ ఉంటుంది, అది రిమూవ్ చేసి మనము వాష్రూమ్ లోని వాల్స్ కి పెట్టేసుకోవచ్చు అనమాట, వాల్స్ కి పెట్టేసుకోవచ్చు. సో చాలా ఈజీగా ఉంది. ఇది అసలు ప్రైస్ ఎంత అనుకుంటున్నారు? 100 రూపీస్, 95 రూపీస్ కో 100 రూపీస్ కో వచ్చింది. చాలా తక్కువ బడ్జెట్ లో వచ్చింది అనమాట. సో చాలా బాగుందండి. ఇది మీకు డెఫినెట్ గా యూజ్ అవ్వాలనుకుంటున్నా. ఇది చాలా స్టైలిష్ గా, మోడర్న్ గా అనిపించింది, నీట్ గా ఉంది, చాలా నీట్ గా ఉంది వాష్రూమ్ లో కూడా. సో ఎవరైనా కావాలనుకుంటే ట్రై చేయండి. ప్లాస్టిక్ ఏనండి, బట్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. అంతే ఈజీగా రాదు. సో క్వాలిటీ కూడా చాలా బాగుంది అనమాట. ఈ వింగ్స్ క్వాలిటీ అంతా కూడా చాలా బాగుంది. సో డెఫినెట్ గా ట్రై చేయండి కావాలనుకుంటే. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ నేను చూపించబోయే బ్యూటిఫుల్ మోస్ట్ ఈ సమ్మర్ కి కావాల్సిన ఐటమ్ మినీ కూలర్ అన్నమాట. సో ఇప్పుడు ఎక్కడ చూడండి, ఏ బ్రాండ్ లో చూడండి, దీన్ని బాగా చూపిస్తున్నారు. సో మనకి మీషోలో కూడా అవైలబుల్ ఉంది, కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. వీటిలో మీరు చూడొచ్చు. మనకి చక్కగా ఫ్యాన్ ఇచ్చారు, ఇక్కడ అడ్జస్ట్మెంట్స్ అన్నమాట. మీరు ఇక్కడ చక్కగా లైట్ కూడా వెలుగుతుంది. అండ్ మీరు ఇక్కడ చూసినట్టయితే మనకి ఇక్కడ బ్యాటరీ సిస్టమ్ కూడా చాలా బాగా ఇచ్చారు. అండ్ చార్జబుల్ అనమాట, చక్కగా చార్జ్ చేసుకోవచ్చు. సో ఇలా వచ్చింది. అండ్ బ్యాక్ సైడ్ చూస్తారా, ఛార్జింగ్ పాయింట్ కూడా ఇచ్చారు. అండ్ ఇందులోనే ఐస్ క్యూబ్స్ అయితే మనం వేసుకోవాలి. ఇందులో ఐస్ క్యూబ్స్ వేసుకున్నాక ఇక్కడ మీకు ఒక హోల్ లాగా కనిపిస్తుంది చూసారా, అందులో నుంచి మనకి చక్కటి చల్లటి గాలి అనేది వస్తుంది. ఇప్పుడు సమ్మర్ మనము వంటలు అయితే పిల్లలు ఇంట్లోనే ఉంటారు, సో ఏదో ఒక వెరైటీ ఐటమ్స్ అడుగుతారు, కిచెన్ లోకి వెళ్లాల్సిందే ఖచ్చితంగా. కానీ స్టవ్ వెలుగుతున్నప్పుడు ఫ్యాన్ వేసుకోలేము కాబట్టి మనకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. చక్కగా పోర్టబుల్ అండి, చాలా బాగుంది అనమాట. అండ్ మనం స్పీడ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు చక్కగా. కిచెన్ లోని మనం ఒక కార్నర్ లో దీన్ని ప్లేస్ చేసుకుంటే మనకి చక్కగా చల్లగా గాలి వేస్తుంది, మన కుకింగ్ కూడా ప్రశాంతంగా అయిపోతుంది అనమాట. సో చాలా బాగుందండి. సో ప్రతి ఒక్కరి దగ్గర ఉండాల్సిన ఐటమ్ ఈ సమ్మర్ కి చాలా చక్కగా ఉంది. సో డెఫినెట్ గా మీరు యూజ్ చేయండి, నాకైతే చాలా బాగా నచ్చింది. మోస్ట్ యూస్ఫుల్ ప్రొడక్ట్ అండి, చక్కగా ఉంది. అండ్ ప్రైస్ కూడా మనకి ఇది ఒక్కటే ఈ రోజు చూపించే ఐటమ్ లో కొంచెం కాస్ట్లీ, 400 500 అలా వచ్చింది అనమాట. సో డెఫినెట్ గా యూజ్ అవ్వే ప్రొడక్ట్ అనమాట, తప్పకుండా ట్రై చేయండి. సో ప్లేట్స్ చూడండి, మనము పిల్లల్ని పార్టీకి ఇన్వైట్ చేసినప్పుడు అలాగా పెట్టడానికి బాగుంటాయి అనమాట. ఇట్లా పార్టీషన్ తీసుకుంటే కేక్, స్నాక్స్ అన్ని పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి అనమాట. సో నేను ఈ ప్లేట్స్ తీసుకున్నాను. ఇవి టోటల్ 50 వచ్చాయండి, 20 వచ్చాయి అనుకుంటా. ఈ 20 ప్లేట్స్ కలిపేసి మనకి అరౌండ్ 120 రూపీస్ 160 రూపీస్ అట్లా పడింది. చాలా వర్త్ అనమాట, చాలా వర్త్. మేము ఇక్కడ బయట కొన్న వాటికన్నా చాలా వర్త్. ఇక్కడ క్వాలిటీ కూడా చాలా బాగుంది, పిల్లలు చేతితో పట్టుకొని ఈజీగా తినొచ్చు అనమాట. చాలా బాగుందండి. ఇప్పుడు ఎలాగో బర్త్డేవి చూపిస్తున్నాను కాబట్టి నేను ఇది కూడా చూపించాను. అండ్ నెక్స్ట్ ఇంకోటి కూడా చూపిస్తాను. సో ఇది కూడా చూడండి, ఇది కూడా బర్త్డే గిఫ్ట్స్ మనము పిల్లలకి ఇచ్చేటప్పుడు. సో ఎకో ఫ్రెండ్లీ కవర్స్ అనమాట, చక్కగా పేపర్స్ అనమాట. ఇది ప్లాస్టిక్ కాదు, పేపర్స్. రిటర్న్ గిఫ్ట్స్ చక్కగా ఇందులో పెట్టేసి మనం ఇచ్చేయచ్చండి. ఇలాగా మీరు ఇక్కడ చూస్తున్నారా, రిటర్న్ గిఫ్ట్స్ అన్ని కూడా మనం ఏమైనా పెట్టాలంటే ఇలా పెట్టుకోవచ్చు. స్పేస్ కూడా చాలా బాగుంది, స్పేషియస్ గా ఉంది. నేను ఇవి కూడా మీషోలోనే ఆర్డర్ చేస్తాను. చక్కగా మనం ఇంట్లో కూర్చొని మీషోలో ఆర్డర్ పెట్టుకోవచ్చు. రిటర్న్ గిఫ్ట్స్ కూడా చాలా బాగుంటాయి మీషోలోని. సో చాలా బాగున్నాయి. ఈ కవర్స్ వచ్చేసి ఇవి కూడా ఒక 20 ఉంటాయి అనమాట. 100 రూపీస్ 120 రూపీస్ అట్లా వచ్చాయండి. నేను ప్రతిదీ ర్యాండమ్ గా చెప్తున్నా,
ఒక 10 రూపీస్ 20 రూపీస్ ఎక్కువ అవ్వచ్చు, తక్కువ అవ్వచ్చు. నేను ప్రైస్ అనేది స్క్రీన్ పైన ఇస్తాను, మీకు అర్థమవుతుంది. సో ఇలాగ థ్యాంక్ యూ కార్డ్స్ అనమాట. ఇది మీకు ఫ్రంట్ టు బ్యాక్ 2 సైడ్స్ వస్తుంది. ఇది డిజైన్ థ్యాంక్ యూ అనేది ఫ్రంట్ టు బ్యాక్ 2 సైడ్స్ వచ్చింది. నిజంగా వర్త్ అనిపించింది, నాకు చాలా బాగా నచ్చాయి. ట్రై చేయండి ఎవరైనా పిల్లలకి కావాలనుకుంటే. చూడండి, ఇది వచ్చేసి ఏంటంటే నేను పక్కన పిక్చర్ యాడ్ చేస్తాను, మీకు అప్పుడు క్లియర్ గా అర్థమైంది. ఇంట్లో చిన్నపిల్లలు చంటి పిల్లలు ఉన్నప్పుడు చక్కగా ఈ సమ్మర్ లో వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేయాలంటే ఇదిగోండి, ఏం లేదు, ఇది తీసి మనం చక్కగా దీంట్లోని గాలి పెట్టేసామనుకోండి, చక్కగా వాళ్ళకి ఏంటంటే ఒక వాటర్ లో ఉన్నట్టు, దీంట్లో వాటర్ కూడా పట్టొచ్చు అనుకోండి, చక్కగా గాలి ఫిల్ చేయొచ్చు అండ్ ఇందులో వాటర్ ఫిల్ చేయాలన్నమాట. సో చూడండి, చక్కగా వాటర్ ఫిల్ చేయడం వల్ల మనకి ఏంటంటే ఇవన్నీ ఫిషెస్ పిల్లలు దాని మీద పడుకుంటే చక్కగా వాళ్ళు ఒక ఎక్వేరియం లోని జస్ట్ అలా పూల్లో ఉన్న ఫీల్ కలుగుతుంది అనమాట వాళ్ళకి, పిల్లలకి. సో చాలా బాగుందన్నమాట మొత్తం ఇదంతా ఐటమ్ అయితే. మనకి లోపల ఫిషెస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇలాగా స్టార్ ఫిష్ అన్ని పెట్టారు కదా. సో చాలా బాగా వచ్చింది. మీరు హ్యాపీగా కిడ్స్ చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ఎవరైనా ట్రై చేయండి. ప్రైస్ కూడా 100 రూపీస్ అంతే, అంతకు మించి ఎక్కువ కాదు. సో పిల్లలు అయితే ఎంజాయ్ చేస్తారు బాగా. చంటి పిల్లలండి, 3 months బిలో పిల్లలు, 3 months 4 months అట్లా ఉన్న పిల్లలకి అయితే చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడ చూస్తే మనం ఇదిలాగా ఫిల్ చేసి పెట్టేసుకోవచ్చు. 8 అనమాట, చాలా గట్టిగా ఉంది 8. సో ఇది కూడా ఎవరికైనా యూజ్ అవుతుందేమో అన్నట్టు తెప్పించాను. ట్రై చేయండి, కొత్తగా అనిపించింది నాకు ఐటమ్. అసలు ఏంటి ఇది అనుకుంటున్నారా? చూడండి, అసలు చక్కగా లైట్ అనమాట. మనం డిఫరెంట్ లైట్స్ మనం ఎక్కడైనా చక్కగా ప్లేస్ చేసుకోవచ్చు అనమాట. ఒక పర్టిక్యులర్ ప్లేస్ అలాగా మనం డెకరేట్ చేయడానికి దానికి చాలా బాగుంటుంది. సో చూసారా, ఇలాగా లైట్ వీటిలో కలర్స్ ఉన్నాయన్నమాట. ఇట్లాగా సెకండ్ కలర్ చూసారా, ఇలాగా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. మంచిగా ఉందండి లైట్ అయితే మాత్రం. దీన్ని చార్జబుల్ అనమాట, చక్కగా చార్జ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ చార్జబుల్ వైర్ కూడా ఇచ్చారు, ఇక్కడ పెట్టాను. సో చాలా బాగుందండి. ఏదైనా డెకరేషన్స్ అట్లా చేసుకున్నప్పుడు ఏదైనా ఒక కార్నర్ లో పెట్టుకోవడానికి బాగుంటుంది. నేను దీన్ని ఇమేజ్ యాడ్ చేస్తాను, మీకు అప్పుడు ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. ఇది కూడా మనకి 100-120 రూపీస్కి అట్లా వచ్చింది, తక్కువ బడ్జెట్ లో వచ్చేసింది. ఇట్లా డెకరేట్ చేసినప్పుడు వాటికి చాలా మీకు బ్రైట్నెస్ కనిపిస్తుందా, ఇక్కడ కనబడుతుందా? సో బ్రైట్నెస్ అనేది ఇలా వచ్చింది అనమాట. చూసారు కదా ఎంత లైట్ వస్తుందో. సో హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. ఏదైనా చీకటి ప్రదేశాలకు వెళ్ళేటప్పుడు, అవుటింగ్స్ కి అట్లా వెళ్ళేటప్పుడు కూడా మీకు ఇది చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. సో ట్రై చేయండి, చాలా బాగుంది, తక్కువ బడ్జెట్ లో వచ్చింది. ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ మోస్ట్ యూస్ఫుల్ థింగ్ అండి, ఫ్రూట్ బాస్కెట్. ఎప్పటి నుండో చూస్తున్నాను, ఇంకా ఫైనల్లీ నేను పర్చేస్ చేసేసాను అనమాట. సో చూడండి, ఇప్పుడైతే నేను చూపిస్తున్నాను. చూడండి, ఇక్కడ లిడ్ కూడా చాలా బాగా ఇచ్చారు. ఇప్పుడు తగ్గిద్దాం. సో లిడ్ కూడా చాలా బాగా ఇచ్చారు. అండ్ ఇది ఓపెన్ చేస్తే మనకి చూపిస్తాను. చూడండి, ఇదిగోండి, మొత్తం కూడా మనకి చాలా బోల్డ్ అన్ని ఫ్రూట్స్ అయితే పట్టేస్తాయి. ఇది నేను నా పర్సనల్ యూస్ అని చెప్పి తీసుకున్నాను. నాకు చాలా 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 బాగా నచ్చింది. యాక్చువల్ గా మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, నాకు ఫ్రూట్స్ కి లిడ్ ఉండాలి, లిడ్ ఉన్నది కావాలి అనుకున్నాను అనమాట. ఫైనల్లీ నేను లిడ్ ఉన్నదే తీసుకున్నాను. అది కూడా మీషోలో తక్కువ బడ్జెట్ లోనే వచ్చిందండి. చాలా బాగా అనిపించింది. క్వాలిటీ వైజ్ గా కూడా కంప్లీట్లీ వర్త్ అనిపించింది, కాంప్రమైజ్ అయ్యేదే లేదు. చాలా బాగుందండి, అసలు సూపర్ గా ఉంది. మొత్తం ఐరన్ మెటల్ మెటీరియల్ తో వచ్చింది అనమాట. ఇంతవరకు ఎవరైనా తీసుకోలేదు అనుకుంటే 100% మీరు తీసుకోండి. ఇది మోస్ట్ యూస్ఫుల్ థింగ్, ప్రతి ఒక్క దగ్గర ఉండాల్సిన థింగ్ అనమాట. చాలా 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 బ్యూటిఫుల్ ఉంది, సూపర్ గా వచ్చింది. నాకు ఇది చాలా బాగా నచ్చింది. ఇది 200% హైలీ రికమెండ్ చేస్తాను. హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు కూడా. ఓకేనా, ఇది నా పర్సనల్ యూస్ ఉంచుకుంటున్నా, నాకు నచ్చింది చాలా. ఓకేనా, ఇది చూడండి, ఈ నెయిల్ పాలిషెస్ వచ్చేసి మనకి టోటల్ ఇట్లా 6 వచ్చాయి. ఇవి కలర్స్ చూడండి ఎంత బాగున్నాయో, మంచి పాస్టల్ కలర్స్ అనమాట. నాకు చాలా బాగా నచ్చాయి. చూడండి, ఈ 6 కలిపేసి మనకి 110 రూపీస్కి అట్లా వచ్చాయండి. మొత్తం 6 కలిపి 110 రూపీస్కి వచ్చాయి అనమాట. ఇప్పుడు నేను ఏదో ఒక కలర్ మీకు మీ ముందుకు వేసుకొని చూపిస్తాను. చూడండి, నాకు ఈ కలర్ చాలా ఇష్టం అనమాట. ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా మీకు అర్థమవుతుంది. ఇదిగోండి, చూడండి, చాలా బాగుంది కలర్. సో చూసారా, మనకి ఆ షైన్ కానీ ఆ మ్యాట్ ఫినిష్ కానీ అన్నీ వచ్చాయి అనమాట. సో చాలా బాగుందండి, మోస్ట్ యూస్ఫుల్ థింగ్. ఇదైతే నేను ఉంచిపెట్టుకుంటున్నాను 100%. మీకు అర్థమవుతుందా, షేడ్ షైన్ తెలుస్తుందా? సో చాలా బాగుందనమాట, ఇది షేడ్ వచ్చింది. సో డెఫినెట్ గా ట్రై చేయండి. ఇవి కాంబో ఆఫ్ 6 వచ్చాయి. ఇట్లా ఈ కాంబో ఆఫ్ 6 వచ్చేసి మనకి 110 రూపీస్ అట్లా పడింది. కలర్స్ అయితే అన్ని కూడా చాలా బాగున్నాయి. అసలు డెఫినెట్ గా మీరు పర్చేస్ చేసుకోవాల్సిన ఐటమ్ ఇది కూడా. ఆడవాళ్ళందరి దగ్గర ఉండాల్సిన ఐటమ్ అండి. అండ్ క్వాలిటీ బాగుంది, క్వాంటిటీ కూడా చాలా బాగుంది. ప్రతిదీ కలర్స్ అయితే చాలా
చాలా చక్కగా వచ్చాయి. కిడ్స్ కి సంబంధించిన ఇవన్నీ కలిపి మనకి 150 రూపీస్ 120 రూపీస్ కి వచ్చింది అంతే, ఎక్కువ ప్రైస్ కాదు. సో ఇవి మొత్తం కలిపి ఒక 100 ఐటమ్స్ ఉంటాయి. ఈ క్లిప్స్ చూసారు కదా, ఇవి చిన్నవి, ఇవి ఇంకొక సైజ్ ఆఫ్ క్లిప్స్ అనమాట. అండ్ ఇక్కడ కూడా చూడండి బటర్ఫ్లై ప్యాటర్న్ తో ఇలా డిఫరెంట్ గా ఇలాంటివి ఎన్ని కొన్న స్ట్రెచ్ పార్ట్ చేసేస్తుందండి. అయినా కూడా నేను తీసుకుంటా ఉంటాను. ఇది కూడా క్వాలిటీ కూడా చాలా బాగుంది, ఫ్రంట్ బ్యాక్ 2 సైడ్స్ క్వాలిటీ చాలా బాగుంది. ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఓపెన్ చేసి చూపిస్తాను. ఇవి మీకు ఆల్రెడీ తెలిసిందే, ఇదైతే ఓపెన్ చేస్తాను. వీటిలో క్వాలిటీ డిఫరెన్స్ అనేది ఉంటుంది అనమాట. చూద్దాం ఎలా వచ్చింది ఏంటి అనేది, ఆ ప్రైస్కి వర్తా కాదా అనేది. ఇదిగోండి ఈ ప్లాస్టిక్, ఇది కూడా చాలా బాగుందండి. చక్కగా ఇలాగా హెయిర్ కట్లా పెట్టడానికి పిల్లలకి చాలా బాగుంటుంది. కొంచెం లిటిల్ బిట్ డెలికేట్ అనిపిస్తుంది ఇది ఒక్కటే. అండ్ ఇదైతే చాలా బాగుంది, ఇది కూడా బాగుంది. అండ్ ఇంకా ఆబ్వియస్లీ హెయిర్ బ్యాండ్స్ ఎన్ని ఉన్న స్వేచ్ఛ పాడు చేస్తూ ఉంటుంది, నేను కొంటూనే ఉంటాను. బట్ ఇదైతే చూద్దాము క్వాలిటీ ఎలా వచ్చింది ఏంటి అనేది. సో కలర్స్ అయితే చూస్తున్నారు కదా, మనకి ఇట్లా డిఫరెంట్ కలర్స్. ఇదిగోండి ఇంతవరకు స్ట్రెచ్ అవుతుంది. సో కింద పిల్లలకి పెట్టుకోవడానికి పిల్లలకి బాగుంటాయి అన్నమాట. సో ఇలా వచ్చింది హెయిర్ బ్యాండ్స్ అనమాట. ఇవి రెగ్యులర్ గా బ్యాండ్స్, ఇలా మొత్తం అన్ని బ్యాండ్స్ ఒకటి చూద్దాం ఓపెన్ చేసి. సో ఇవి రోజు పిల్లలకి కిందకి ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు అట్లాగా పెట్టడానికి రెగ్యులర్. ఈ సమ్మర్లో ఎన్ని కొన్నా తక్కువేనండి, పిల్లలకి పాడేస్తూ ఉంటారు. సో ఇవన్నీ కలిపి మనకి 100 రూపీస్. మన నెక్స్ట్ యూస్ఫుల్ ఐటమ్ వచ్చేసి ఇది చూడండి. అసలు ఇట్లా చూసారా ఎంత బాగుందో. ఇది అసలు ఏంటి అనుకుంటున్నారు, మనము ఏదైనా వాష్రూమ్ లో కానీ ఇంట్లో కానీ ఏదైనా సంథింగ్ దీనికి హ్యాంగ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మనము మేకులు కొట్టించాలి, ఇంకా లేకపోతే దీన్ని ఏంటి రాడ్స్ ఏమంటారు, డ్రిల్లింగ్ చేయాలి, ఆ ప్రాబ్లం ఏం లేకుండా మనకి మీషోలో చాలా సింపుల్ గా మనం ఇట్లాగా హ్యాంగ్ చేసేసుకోవడానికి ఇది ఇలా ఫిక్స్ చేసేసుకోవచ్చు అనమాట. ఇది చూడండి చక్కగా ఐరన్ తో వచ్చింది. అండ్ ఇలా అటాచ్మెంట్స్ కి ఇవి ఇస్తారు. దీన్ని జస్ట్ ఇక్కడ మనకి చూసారు కదా, ఇది ఇలాగా ఒక స్టిక్కర్ టైప్ వస్తుంది అనమాట. జస్ట్ ఇలాగా మీకు బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను చూడండి. దీనికి ఇక్కడ పెట్టేసి జస్ట్ అలా అంటించేస్తే వాల్కి అలా అంటుకుపోతుంది, మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు. హ్యాపీగా మీరు టవల్స్ కానీ వాష్రూమ్ లో టవల్స్ కానీ లేకపోతే మనము కబోర్డ్స్ లో కూడా మనం పెట్టుకోవచ్చు అనమాట. చిన్నగా హ్యాంగ్ చేసుకోవడానికి వాటికి కబోర్డ్స్ లో కూడా యూస్ చేసుకోవచ్చు. నాకైతే చాలా యూస్ఫుల్ ఐటమ్ అనిపించిందండి. సో తక్కువ బడ్జెట్ 120 రూపీస్ అలానే వచ్చింది, తక్కువ బడ్జెట్ లో వచ్చింది. ట్రై చేయండి ఓకేనా. అండ్ ఇదనమాట ఈ రోజు వీడియో. టోటల్ అన్ని ప్రొడక్ట్స్ చూపించేసాను. అది ఆల్రెడీ ప్రోడక్ట్ వచ్చేసి ఇది 1988 లోని ఇదేంటే స్పెల్లింగ్ సియోలా. సో దీనికి ఒక హిస్టరీ ఉందండి. 1988 నుంచి హై క్రీమ్ అంట, అప్పుడున్న ఇంగ్రీడియంట్స్ తో మేక్ చేస్తారని చెప్పి ఏదో పెట్టారు. సో చాలా డిఫరెంట్ గా ఉంది. అండ్ కొరియన్ సీక్రెట్ అని చెప్పి వచ్చింది కదా, ట్రై చేద్దాము కొన్నాళ్ళు వాడదాం అని చెప్పి తెప్పించాను. చాలా మందికి అండర్ ఐ డార్క్ స్పాట్స్ ఉంటాయి కదా, సో ఎవరైనా ట్రై చేస్తారేమో అని. బట్ రివ్యూస్ కూడా చాలా ఉన్నాయండి దీనికి. ఈ ప్రోడక్ట్ అయితే ప్రతిదానికి రివ్యూస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో డెఫినెట్ గా ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. నేనైతే యూజ్ చేయలేదు, ఖచ్చితంగా చెప్తున్నా. యూజ్ చేసాక మళ్ళీ రివ్యూ ఒకసారి ఇవ్వడానికి ట్రై చేస్తానండి డెఫినెట్ గా. సో ఇది కొరియన్ వాళ్ళది ఇలా వచ్చిందనమాట, బాగుంది. చాలా ఇయర్స్ నుంచి ఉంది కాబట్టి ట్రస్ట్ చేయొచ్చు అని అయితే అనిపించింది నాకు కూడా. ట్రై చేయాలంటే ట్రై చేయండి. అండ్ ఇదన్నమాట ఈ రోజు వీడియో. అన్ని లింక్స్ డెఫినెట్ గా డిస్క్రిప్షన్ బాక్స్ ఇస్తాను, చెక్ చేసి పర్చేస్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.